హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి పుస్తకం తీసుకొచ్చాను. ఇది ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు. దీనిని డేవిడ్ షార్డ్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఇతను ఇంకా 4-5 పుస్తకాలు కూడా రాశాడు. ఇది మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కానీ మోస్ట్ సెల్లర్గా కనబడుతుంది. ఈ బుక్ నేను 1-2 సార్లు చదివాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ బుక్లో ఉన్నది పాటించడం వల్ల మనకు ఒక ధైర్యం, ఒక సంకల్ప బలం, చాలా కాన్ఫిడెన్స్ వచ్చినాయి. ఈ పుస్తకంలో ఏమున్నాయంటే 12 చాప్టర్స్ ఉన్నాయండి. 12 చాప్టర్స్లో ఏంటంటే గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుందని ఒకటి, సాకులు చెప్పడం అనే అపజయం అనే వ్యాధిని నయం చేసుకోవాలి, ఎలా నయం చేసుకోవాలనేది ఒకటి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని భయాన్ని ఎలా పారద్రోయాలనేటువంటి విషయం ఒకటి, అద్భుతంగా మనం ఎలా ఆలోచించాలి అదొకటి, సృజనాత్మకంగా ఆలోచించడం, ఊహించడం ఎలా, మనం గురించి మనం ఏమనుకుంటామో మనం అలాగే తయారవుతాం అని చెప్పేసి ఇంకో పుస్తకం ఒకటి ఉందండి. ఇందులోనే మన చుట్టూ వాతావరణాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, మన భావాలని స్నేహితులకి ఎలా మార్చుకోవాలి, మనుషుల గురించి మంచిగా ఎలా ఆలోచించాలి, పని చేయడానికి అలవాట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటిని గెలుపుగా ఎలా మార్చుకోవాలి, ఎదగడానికి లక్ష్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, నాయకుడిలాగా ఎలా ఆలోచించాలి, ఈ 13 విషయాల గురించి ఈ పుస్తకంలో రాశారండి. ఈరోజు మీకు నేను గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది అనేటువంటి విషయం గురించి మీతో చర్చించాలని, ఆ విషయం మీతో చదివి వినిపించాలని చెప్పి ఆశపడుతున్నాను. విజయం అంటే ఎన్నో అద్భుతమైన సానుకూలమైన విషయాలు అన్నమాట. విజయం అంటే సొంత ఆస్తి, అందమైన ఒక ఇల్లు, సెలవులు, ప్రయాణాలు, కొత్త విషయాలు, ఆర్థిక భద్రత, పిల్లలకి వీలైనన్ని సదుపాయాలు అమర్చగలగటం. విజయం అంటే ప్రశంసని సంపాదించుకోవటం, నాయకత్వాన్ని చేజిక్కించుకోవటం, మీ వృత్తిలోనూ సామాజిక జీవితంలోనూ అందరూ మిమ్మల్ని గౌరవించడం. విజయం అంటే స్వేచ్ఛ, ఆందోళన నుంచి, భయాల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి, ఓటమి నుంచి స్వేచ్ఛ. విజయం అంటే ఆత్మాభిమానం, జీవితం నుంచి నిరంతరం మరింత నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని పొందుతూ ఉండటం, మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం మరింత శ్రమ పడగలగటం. విజయం అంటే గెలవటం. విజయం దేన్నైనా సాధించడం, అదే జీవిత లక్ష్యం. ప్రతి మనిషి విజయాన్ని కోరుకుంటాడు. ఈ జీవితం అందించగలిగే అత్యుత్తమైన వాటినే అందరూ కావాలనుకుంటారు. ఎవరికి ఒక సామాన్యులుగా బతుకు జీవితం నత్తనడకలా సాగిపోతూ ఉండటం ఇష్టం ఉండదు. ఎవరు 2వ తరగతి వ్యక్తిలో ఉండాలని, బలవంతంగా అటువంటి జీవితం వైపు నిలబడాలని అనుకోరు. విజయాన్ని నిర్మించే వివేకాన్ని ఎంతో వ్యవహారికంగా బైబిల్లో విశ్వాసం పర్వతాలను సైతం కదిలించగలదనే వాక్యంలో చెప్పారు. నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి, మీరు పర్వతాన్ని కదిలించగలరు అని నమ్మండి, మీరు కదిలించగలుగుతారు. ఎక్కువ మంది తాము పర్వతాలను కదిలించగలమని నమ్మారు. తత్ఫలితంగా ఎక్కువ మంది ఆ పని చేయలేరు. అప్పుడప్పుడు ఎవరైనా కొండ కదులుపు అన్నంత మాత్రాన మీరు కొండను కదిలించగలరు అనుకోవడం బుద్ధి లేని వాళ్ళు చేసే పని. అది అస్సలు సాధ్యం కాదు అనటం మీరు వినే ఉంటారు. కానీ ఇలా ఆలోచించే వాళ్ళు కోరికల్ని నమ్ముకుని పోరాడుతుంటారు. అయినా అది నిజమే. మీరు కోరుకున్నంత మాత్రాన కొండలు కదిలి వెళ్ళిపోవు. మీరు కేవలం కోరిక సహాయంతో హోటల్లోని ఎగ్జిక్యూటివ్ గదుల్లో ఉండలేరు. అలాగే 5 బెడ్రూములు 3 బాత్రూంలు ఉన్న ఇంట్లోకి, హెచ్చు సంపాదన వర్గంలోకి కోరికల సహాయంతో చేరుకోలేరు. కోరుకున్నంత మాత్రాన నాయకత్వాన్ని చేజిక్కించుకోలేరు. కానీ నమ్మకంతో కొండల్ని కదిలించగలరు. గెలుస్తానన్న విశ్వాసం ఉంటే గెలవగలరు. నమ్మకం అనేది ఒక మహా అద్భుతమో లేక రహస్య శక్తులతో కూడుకున్నదో కాదు. నమ్మకం పనిచేసే తీరు ఎలా ఉంటుంది? నమ్మకం నేను చేయగలనని, నాకు ఖచ్చితంగా తెలుసు అనే ధోరణి ఆ పనికి అవసరమైన శక్తిని, నేర్పుని మీలో ఉత్పత్తి చేస్తుంది. నేను చేయగలను అనే నమ్మకం మీకంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. దేశమంతటా ప్రతిరోజు యువకులు
కొత్త ఉద్యోగాలలో చేరుతూ ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు శిఖరాన్ని చేరుకోవటంలో ఉన్న ఆనందం, ఏదో ఒక రోజు తనది అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళల్లో అధిక శాతానికి ఆ స్థాయికి తీసుకెళ్లే నమ్మకం అనేది కొరబడుతుంది. ఇక వాళ్ళు పైకి చేరుకోలేరు. ఎత్తుకి ఎక్కడం అసంభవం అని నమ్మే వీళ్ళు గొప్ప ఎత్తులకి తీసుకెళ్లే ఆ మెట్లని అస్సలు చూడలేరు. వాళ్ళ ప్రవర్తన ఒక సగటు వ్యక్తి ప్రవర్తనలాగా ఉండిపోతుంది. కానీ వీళ్ళలో కొద్దిమంది నిజంగా విజయాన్ని సాధించగలమని నమ్ముతారు. నేను పై శిఖరానికి చేరుకోబోతున్నాను అనే వైఖరితో వాళ్ళు పనిని చేపడతారు. కావలసినంత నమ్మకంతో వాళ్ళు పైకి చేరుకుంటారు. తాము విజయాన్ని సాధించగలమనే నమ్మకంతో, అది అసాధ్యం కాదనే ఆలోచనతో ఈ కుర్రకారు తమపై అధికారులను జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. గెలిచేవాళ్ళు సమస్యలను ఎలా ఎదుర్కొంటారో, నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో నేర్చుకుంటారు. విజయాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు ప్రవర్తనని, వైఖరిని వాళ్ళు గమనిస్తారు.